audio jungle. అలాంటిది నాకున్న కోరికల్లా మనకి ఇంతమంది యువతున్నారు. ఈ కాలుష్యానికి దూరంగా విశాఖపట్నం అభివృద్ధి జరగాలి. ఎందుకంటే విశాఖపట్నంలో నాకు ఓనామాలు నేర్పింది ఈ నేల, మన ఉత్తరాంధ్ర నేల. ఈ నేలకి నేను రుణపడి ఉన్నాను. ఉత్తరాంధ్ర నేలకు రుణపడి ఉన్నాను. మీకు నేను అండగా ఉంటాను. కష్టం అన్నీ తట్టుకుంటాను. నాకు మీరు చేయాల్సిందల్లా మీరు ఓట్లను రిజిస్టర్ చేయించుకోండి. ప్రతి ఒక్కళ్ళు మొట్టమొదటిగా చేయాల్సింది కష్టం. నేను ఒకటే చెప్తున్నాను, నన్ను చాలామంది బెదిరించారు కూడా, అది కూడా చెప్తున్నాను. ఎలా బెదిరించారో కూడా చెప్తాను. నీకు ఏదైనా కారులో యాక్సిడెంట్ చేస్తాం, కారులో ఏదైనా జరిగితే బాంబులు పెట్టి లేపేస్తాం. నాకు వచ్చిన బెదిరింపులు చెప్తున్నాను. బాంబులు పెట్టి లేపేస్తాం, కారు యాక్సిడెంట్లు చేస్తాం, నువ్వు ఊహించుకోలేని అన్నీ చేస్తాం. ఇన్ని బెదిరించారు నన్ను. నేను ఒకటే చెప్పాను, మీరు ఏదైనా చేయండి, నేను చాలా తెగింపున్నాను. నేను భయపడను. నన్ను రక్షిస్తే భగవంతుడు రక్షించాలి, మీరెవరు రక్షించలేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇంత పిచ్చి ప్రేమతోటి, ఇంత ఇష్టంతో నా నేల కోసం, నాకు జన్మ ఇచ్చిన తల్లి కోసం, నేల కోసం నేను ఇంత చేయగలుగుతున్నాను. నేను మీ నుంచి ఆశించేది ఒకటే, ఓటు రిజిస్టర్ చేసుకోండి. ఒక ఓటు వేయండి చాలు. ఇంకేం చేయగలం, నేను ఇంకేం చేయగలం. మాట్లాడటం తేలిక, ఏ త్యాగాలు చేయకర్లా, ప్రాణదానాలు అవసరం లేదు. ఒక్క ఓటు రిజిస్టర్ చేయించుకోండి, ఓటు బలంగా వేయండి. నేను మీకు అండగా నిలబడకపోతే ప్రతి సమస్యకి నాకు జీవితంలో వేరే కోరికలు లేవు, ఏ ఆశలు లేవు. నాకు 22 ఏళ్ల వయసులో నేను సర్వం వదిలేసి యోగ మార్గంలోకి వెళ్ళిపోయిన వాడిని నేను 22 ఏళ్ల వయసులో. కానీ మా అన్నయ్య ఒక మాట అన్నాడు, నీకు చిరంజీవి లాంటి అన్నయ్య ఉన్నాడు కాబట్టి నువ్వు ఎన్ని కథలైనా చెప్తావంటే, నాకు అనిపించింది, అన్నయ్య నువ్వు చేసింది, నువ్వు అన్నది నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. నేను ఒక రోజున నేను ఇదే వ్యక్తినని చెప్పి ఇంత పేర్లు సంపాదించి, ఇన్ని కోట్లు సంపాదించి, పోగొట్టుకోవడానికి అన్నీ ఉండి కూడా ఆ రోజు చెప్తే ఇదే మాట నమ్ముతావా అని అన్నాను. నాకు అనిపించింది. ఆ మాట మా అన్నయ్యకి ఎప్పుడు చెప్పానంటే, ఒక 2 నెలల క్రితం చెప్పాను. 1.5 నెలల క్రితం, 2 నెలల క్రితం అనుకుంటా. అన్నయ్య నీకు ఆ రోజు గుర్తుందో నువ్వు ఆ మాట అన్నావంటే, నేను సీరియస్గా, నేను ఏదో సరదాగా అన్నా, సీరియస్గా లేదంటే నేను చాలా సీరియస్గా తీసుకున్నాను ఆ మాట అని చెప్పాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.